హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఈరోజు నా షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. She is none other than Riya Kodali. It's an attitude పొంగల్. హాయ్ రియా కొడాలి గారు. హలో అండి. గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్. అవును, మీరు లాస్ట్ టైం మీద అవార్డు కూడా తీసుకోవడం నేను చూసి 3 times నేషనల్ అవార్డ్ విన్నర్. వెళ్ళటం అయితే చాలా మంది పిలిచారు ఇంటర్వ్యూకి, బట్ ఐ హావ్ నాట్ గాన్ టు ఎనీబడి. ఎస్పెషల్లీ రోషన్ కి అనుకున్నారు మీరు? వీళ్ళ అమ్మగారు సజెస్ట్ చేసింది అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా, నువ్వు అసలు ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే రోషన్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటే మాత్రం ఇవ్వు. థ్యాంక్ యూ. ఆడియన్స్ లో వ్యూస్ లో నా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓవరాల్ గా మొత్తం ఎంప్లాయీస్ ఉంటారు మీకు? 12,000 సాలరీస్ మీరు మంత్కి 100 నుంచి 200 crores పే చేస్తారు. ఒక 10 మంది ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 8 మంది రియా కొడాలి డిస్కషన్ ఎక్కడ చూసినా గానీ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఆయన అడిగిన ఇంటర్వ్యూ ఏంటి, ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు అట్ సచ్ యంగ్ ఏజ్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను అమ్మా అన్నాను అనుకోండి, మీరు రియా కొడాలి లంచ్ వేసుకుంది అనుకున్నారు. ఎట్లా వేసుకుంటావు? మీరు అంటే వేసుకోవచ్చు. వాచ్ ఎంత అంటే ఎంత ఉంటది, ఒక 30 కోట్లు ఉంటుందేమో అన్నారు కదా. ఇన్స్టాలో మీరే నాకు మెసేజ్ పెట్టారు. నేను ఇన్స్టా పెద్దగా చూడండి, మా టీమే చూస్తారు. నేను చూసి వెంటనే రిప్లై ఇవ్వండి అనగానే నెంబర్ పంపాను. చెప్పండి, ఆ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది చెప్పండి? 10,000 కూడా కదా. మనం తీసుకొచ్చి మనం ఈ ఫ్రంట్ అంతా జనం మనం అంటిస్తాం. 70 లక్షల రూపాయల బ్యాగ్ లో మన రియా కొడాలి గారు ఏం పెట్టారు అనుకుంటున్నారు మీరు? ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. రియా కొడాలికి మాత్రమే దాదాపు 12,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది ఒక టాక్. 12,000 కోట్లను ఒకటి వేసుకున్నాడు. ఆ ఛానల్లోడే రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. వాళ్ళకి క్లారిటీ లేక LGBTQIA+ అని వేసుకున్నాడు. పేరెంట్స్ కి రియాకి పడదు, గొడవలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి సొంత అన్న నాన్నే నన్ను చేశారు అని. టిము వాళ్ళ సిస్టర్ కి దాదాపు 7,000 crores ఏదో ఉంది. తన ప్రోబు యంగ్ బిలియనీర్ గా లిస్ట్ లో ఉంది. అలాంటివి రియా కొడాలి ఎందుకు లేరు ఆ లిస్ట్ లో? రియా కొడాలికి సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉన్నావరా, బాగున్నావా, తింటావా ఏమన్నా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్లడ్ రిలేషన్. అసలు నాకు అంత టైం ఉండదు. మీరు ఒక 24 hours ఒకటి చెప్తా ఏంటారా, నాకు 100 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఉన్న ఆస్తులు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఓకేనా? అంత టైం ఉండదు అనేది అని నేను ఏకీభవించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం దొరకదు అనేది అనొద్దు, మనం కేటాయించుకోవాలి టైం అంతే. ప్లీజ్ స్టాప్ ఇట్. మన ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ నాకు అబ్జర్వ్ చేసిందంటే హెల్పింగ్ నేచర్, సోషల్ సర్వీస్. పని చేద్దాం, రోషల్ రియా ఫౌండేషన్ పెట్టేద్దాం. విత్ ఇన్ 6 months 1 year లో రోషన్ రియా ఫౌండేషన్ అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా చేసే బాధ్యత మా ఇద్దరు. దానికి ఇనాగ్రేషన్ మీ పాపకి ఒక గౌన్ గిఫ్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ రోజు నా షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. షీ ఈస్ నన్ అదర్ దన్ రియా కొడాలి. It's an attitude పొంగల్. హాయ్ రియా కొడాలి గారు. హలో ఎంట్రీ రావటమే రోల్స్ లో 7 కోట్ల కారులో ఎంట్రీ, బౌన్సర్స్ వెనక 4 కోట్ల కారులో బెంజ్ లో అద్దరిపోయింది పో. మాత్రం ఉంటది రియా కొడాలి అంటే. సో ఏం చెప్తారు అంటే, ఒక 1 year నుంచి ఆల్మోస్ట్ రియా కొడాలి, ఒక 10 మంది ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 8 మంది రియా కొడాలి డిస్కషన్ ఎక్కడ చూసినా గానీ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఒక 10 months నుంచి వాటిన్నింటికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది ట్రోల్ చేశారు, రకరకాలుగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం మీడియాలో హల్చలేని. ఫస్ట్ దాని గురించి ఏం చెప్తారు? స్టార్ట్ చేయడానికి ఐఎమ్ నాట్ సంబడి దట్ వాచెస్ టెలివిజన్. నాకంత టైం లేదు. ఐ డోంట్ వాచ్ టెలివిజన్. కానీ కొంతమంది చెత్త ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ 24 గంటలు
టెలివిజన్ చూస్తారు. Okay. నాకు ఈ క్యారెక్టర్, కార్టూన్ క్యారెక్టర్లు ఎవరు తెలియదు నాకు. టిక్ టాక్ స్టార్లు అంట, పుట్టగొడుగుల్లాగా చాలా మంది వచ్చి అది ఏమి అచీవ్ చేయకుండా ఏమేమో వాక్కుని చేసే వాళ్ళందరూ ట్రోల్ చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చారు. కానీ ఐ హావ్ బీన్ అ సెలబ్రిటీ లాస్ట్ 14 years. ఓకే. I have done my debut into Bollywood 14 years back. I have done my debut into Hollywood 16 years back. ఇప్పుడు I was very small back then. ఇప్పుడు వచ్చి వీళ్ళంతా మాట్లాడుతున్నారు కానీ they without knowing shit about me. I don't give a 2 pieces of shit about it. కానీ నాకు ఇప్పటి వరకు నెగటివ్ ఏమీ లేదు మీడియాలో, బికాస్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ సోషల్ వర్కర్ అండ్ ఐ హావ్ డన్ గుడ్ బాడీ ఆఫ్ వర్క్. ఇప్పుడు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, ఏదో నేను ఏదో ఇచ్చిన చెత్త ఇంటర్వ్యూకి దెర్ హ్యాస్ బీన్ క్వైట్ అ బ్యాక్లాష్. అండ్ ఐ ఎమ్ నాట్ సంబడి హూ వాచెస్ టెలివిజన్. కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, టెలివిజన్ చూసేవాళ్ళు చెప్పారు ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా వేసారు అని, విచ్ నన్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ. అండ్ ఐఎమ్ నాట్ సంబడి, ఐఎమ్ నాట్ ఫేమ్ హంగ్రీ, లైమ్ లైట్ లోకి రావాలి, వైరల్ అనుకోకుండా వైరల్ అయిపోయా. అంటే ఇన్ని ఇయర్స్ రాలేదు కదా మీడియా ముందుకి, ఎందుకు ఒక్కసారి అవ్వాలని వచ్చారా, లేకపోతే నేనేంటో తెలుసుకోవాలి ఆడియన్స్ అంటే లేదు వచ్చారా? ఆయన అడిగిన ఇంటర్వ్యూ ఏంటి, మీకు ఇంత స్ట్రగుల్ ఉండి యు ఎమర్జ్డ్ యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు అట్ సచ్ అ యంగ్ ఏజ్. నాకు చాలా పెద్ద లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీ లైఫ్ స్టోరీ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది అని పిలిచారు. నేను వెళ్ళా. నేను ఎప్పుడు మీరే చెప్పారు కదా, చెప్తే ఇంటర్వ్యూలు ఎప్పుడు నేను ఇవ్వలే. నా అన్ని ఫ్యాషన్ వీక్లు ఉంటాయి, లేకపోతే మూవీస్ ఉంటాయి, నాదంతే స్టూడెంట్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ ఫేమ్ అండ్ లైమ్ లైట్ క్రేజీ. ఇచ్చా. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, వెనక ముందు వేసుకుని ముందు వెనక్కి వేసుకుని క్రియేటివ్ ఎడిటింగ్ చేసుకుని క్రియేటివ్ థంబ్నెయిల్స్ వేసుకున్నా మనం చెప్పిందే కదా వచ్చేది అక్కడ. అవును, ఫైనల్ గా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను అమ్మ అన్నాను అనుకోండి, మీరు రియా కొడాలి వేసుకుంది అనుకున్నారు, ఎట్లా వేసుకుంటావు? మీరు వేసుకుంటారు. ఎట్లా వేసుకుంటాం? ఈ మ్యూజిక్ నాకు 10 నెలల నుంచి జరుగుతా ఉంది అండ్ ఐఎమ్ నాట్ సంబడి. ఇదే జరుగుతుందా? ఓకే. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ వాష్రూమ్ హైవే మీద ఆగినప్పుడు కూడా ఎరా, when we stop on an expressway, if you want to use a washroom and then the people recognizing you for all the wrong reasons and then they want to take a selfie and then post it, I am not comfortable with it. So once for all ఈ పెంట వదిలిపోవాలని చెప్పి once for all ఇది వదిలిపోవాలి. ఒక కొంచెం క్లారిటీ, నాకు ఇంత లార్జ్ ఫ్యాన్ బేస్ ఉంది. They are also writing to me. One of the best fashion designers. అవును, yeah. మీరు లాస్ట్ టైం అవార్డు కూడా తీసుకోవడం నేను చూసాను. I was the youngest third 3 times national award winner and international excellence award winners. I've had quite a journey. Okay. And it's been a beautiful journey so far. ఎక్కువ ఎలా హాలీవుడ్ లో చేస్తారా లేకపోతే బాలీవుడ్? హాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఎక్కువ అక్కడ. ఓకే. But ఇక్కడ కూడా I do for South also. Because చాలా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు దే రిక్వెస్ట్ మీ, సో ఐ డూ హియర్ ఆల్సో. సౌత్ లో ఎక్కువ యాక్టర్స్ చేసేవాళ్ళు. నేహా శెట్టి, డీజే టిల్లు. ఓకే. I launched her. There's Neha Shetty, there's Rashmika Mandanna, there is Samyukta Hegde, there is Srinidhi Shetty, who is KGF heroine now. We've done for quite a few people. Yes, sure. There's quite a few people. చాలా చిన్న ఏజ్ లోనే ఒక 14-15 కంపెనీలకి ఓనర్. రైట్. ఎట్లా సెట్ అవుతుంది అసలు టైం? 24 hours సరిపోతుందా మీకు అసలు? అందుకనే నేను రోజు సాయిబాబాని అడిగేది ఒకటే, నాకు ఇంకొక 2 ఎక్స్ట్రా చేతులు, 2 ఎక్స్ట్రా కాళ్ళు, రోజుకి 24 గంటలు కాకుండా ఒక 48 గంటలు ఇస్తే కొంచెం మేనేజ్ చేయగలనని. పడుకునేసరికి తెల్లారుజాన 2:30-3:30 అవుతుంది మాకు. మళ్ళీ 4ంటికి లేచి పరిగెత్తాలి. గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు అందరికి ఇదే చెప్తారు, ఊరుకోండి అందరికి ఇదే చెప్తారు. ఎవరో ఒక్కరికి చెప్పండి కాంప్లిమెంట్. ఇవాళ అయితే పర్టికులర్ గా ఓన్లీ రియా కొడాలి గారికి చెప్తున్నాను అనమాట. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఐల్ టేక్ ఇట్ as a compliment in my stride. బాగున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ. బట్ ఎక్కడ మీ కంపెనీస్ అన్ని ఎక్కడ? యూఎస్ లో ఎక్కువ ఉంటాయా లేకపోతే? No, I have a few in Bangalore. I have an office in Coimbatore. I have an office in Ahmedabad. And then Philippines, Singapore, Malaysia. ఇప్పుడు Myanmar office we are setting up now. Okay. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత I have to be off to Myanmar, Burma. Okay. అక్కడ కొంచెం పీసీస్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి, బికాస్ దట్స్
పవర్టీ స్ట్రక్ కంట్రీ, అక్కడ మీకు ఎక్కువ దొరకవు. సో ఏసీలు కూడా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి దిస్ క్వైట్ సమ్ వర్క్ హ్యాపెనింగ్. ఓకే. సో దట్స్ సంథింగ్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. బట్ ఇంత ఉన్నాయండి మా బీచ్ జీవితంలో. బట్ రియా అంటే నేను రియా బిఫోర్ సుప్రియ. ఎస్. సో రియాగా ఆఫ్టర్ సుప్రియ. ఆఫ్టర్ సుప్రియ ఎలా మారింది రియా? ఇంట్లోంచి బయటకు వచ్చేసినాక. ఇష్టం లేదా నాన్నపెట్టిన పేరు? నాన్నపెట్టిన పేరు ఇష్టం లేదు కాదు. వెన్ ఐ వాజ్ సుప్రియ there's a lot of domestic violence memories attached to it. ఓకే. Yeah. So ఓన్లీ నేమ్ తోనే? no, ఇప్పుడు I went to school with somebody అనుకోండి. One of my 25-year-old school friend is sitting here with me today. ఇప్పుడు I went to school with somebody. ఇప్పుడు రేపు నేను ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కూడా అవ్వచ్చు ప్రపంచానికి. రేపు చిన్నప్పుడు రిలేషన్షిప్స్ ఎలా మారుతాయి? మారవు కదా. ఇప్పుడు స్కూల్లో మీకు ఒక ప్రిన్సిపల్ ఉన్నారు, విజయకృష్ణ సార్ అనుకోండి, మా ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు నేనేదో అంబానీ లెవెల్లో అయిపోయాను అని చెప్పి విజయకృష్ణ హౌ ఆర్ యూ అంటే ఎట్లా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఓకే. మీరు ఎంత పెరిగినా కూడా అణిగి మణిగి సార్ అనే వస్తుంది కదా. అట్లా ఫ్రెండ్స్ కూడా ఐఎమ్ స్టిల్ సుప్రియర్ టు మై ఫ్రెండ్స్. ఐ కాంట్ సే ఐఎమ్ రియా కొడాలి. ఐఎమ్ రియా కొడాలి ప్రపంచానికి. బికాస్ ఐ హావ్ గ్రోన్ లీప్స్ అండ్ బౌండ్స్. I can't say I'm Riya Kodali, don't call me Supriya. I can't do that. వాళ్ళకి ఎప్పుడు అలాగే సుప్రియగా పరిచయం అయిన వాళ్ళకి నేను ఇప్పటికీ సుప్రియానే, రియా కొడాలి లాగా పరిచయం అయిన వాళ్ళకి నేను రియా కొడాలి. సో దోస్ బౌండరీస్ ఆర్ వెరీ క్లియర్ టు మీ అండ్ ఐ వుడ్ స్టిక్ టు ఇట్ నౌ అండ్ ఫర్ ఎవర్. ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, ఈవెన్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలాంటిది రియా కొడాలికి మాత్రమే దాదాపు 12,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది ఒక టాక్. ఓకే. అంటే ఓన్లీ ఈ ఇండస్ట్రీలో మీ కష్టంతో సంపాదించిందా, లేకపోతే ఎలా వచ్చిందనే దానికి ఏం చెప్తారు ఈరోజు? అది there has been quite some speculation about that also, which basically the whole idea of the interview, ఇవాళ people have read and people have written whatever they wanted. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసేసుకున్నారు. 12,000 కోట్లు is not funny. On what scale is it funny? There is a difference. Income వేరు, ప్రాఫిట్ వేరు, గ్రాస్ ప్రాఫిట్ వేరు, ట్యాక్స్లు కట్ అవ్వగా నెట్ ప్రాఫిట్ వేరు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. జనాలు గొర్రెలో మరి అజ్ఞానమో నాకు తెలీదు. జస్ట్ లైక్ ఎల్జిబిటి కమ్యూనిటీ, LGBTQIA+, రైట్? L lesbian, G gay, B bisexual, LGBT transgender, Q queer, A asexual, I inquisitive. So sexual transition లో ఐ మీన్ ఓరియంటేషన్ లో కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయి. కనిపించిన ప్రతి ఓడు కాదు, పాపం వాళ్ళు మనుషులే. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే వాళ్ళకి క్లారిటీ లేక LGBTQIA+ అని వేసుకున్నారు, right? Because they also don't have a clarity on their sexual orientation. అలా ప్రొడ్యూసర్ వేరు, ఏంజల్ ఇన్వెస్టర్ వేరు, వెంచర్ క్యాపిటలిస్ట్ వేరు, ఫండర్ వేరు. అన్ని తీసుకొచ్చి ఒకే దాంట్లో వేసి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ ఆన్ సంబడి, ఇట్ ఈస్ సో ఈజీ గివెన్ ద టెక్నికల్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ దీస్ డేస్ అండ్ ఆల్ దాట్. 12,000 కోట్లని ఒకటి వేసుకున్నాడు. ఆ ఛానల్లోడే రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. నెలకి 12,000 కోట్లని వేసుకున్నాడు. వాడి ఛానల్లో వాడే 2 విధాలుగా వేసుకున్నాడు. సో నీకే క్లారిటీ లేనప్పుడు నువ్వు ఎట్లా వేసుకుంటావు అలా హెడ్లైన్స్, థంబ్నెయిల్స్? అసలు నా సంపాదన గురించి నీకెందుకు? నీ సంపాదన నేను అడిగానా? అడగలేదు కదా. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, నా బతుకు నేను బతుకుని. అసలు ఇన్స్పిరేషన్ ఇంత చిన్న వయసులో యు హావ్ స్ట్రగుల్డ్ సో మచ్ అని చెప్పి, ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పి ఒక మెసేజ్ ఇద్దాము అనే ఉద్దేశంతో పిలిపించి, నా వాచ్ అన్ని లక్షలు, నా బ్యాగ్ అన్ని కోట్లు అనే why do you have మీరు కూడా ఆన్సర్ చేశారు కదా. అంటే వాచ్ ఎంత అంటే ఒక 30 కోట్లు ఉంటుందేమో అన్నారు కదా. ఇప్పుడు అడగండి. అడుగుతాను, అడిగే టైం వచ్చింది కదా, కొంచెం ముందు తర్వాత వస్తుంది. సో ఎగతాళి చేసే హక్కు మీ ఒక్కడికే ఉంటది, ఎదటోళ్ళకి ఉండకూడదా? నేను ఎగతాళి చేయలేదు మిమ్మల్ని, మీరు మాట్లాడే మీరు ఎగతాళి చేశారు. ఎవరు? మీరే. ఐ నెవర్ కంపేర్ విత్ సమ్ అదర్.
అంటే అది చెప్పాలంటే ఈ బ్రాండ్స్ వాడటం వల్ల తెలియటం వల్ల దేశానికి ఒరిగేది ఏమైనా ఉంటుందా, జనానికి ఏమైనా ఏముంటది? ఉంటుందా? ఇప్పుడు ఈ బ్యాగ్ ఎంత పెట్టుకున్నారు చెప్పండి, ఆ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ 10,000 కూడా కదా అది. మ్యానుఫ్యాక్చరింగ్ మనకెందుకు? 10,000 కూడా కదా బ్యాగ్. కొనేది లక్షల్లో అది కొంటాం. మనం చెప్తుంది, మనం తీసుకొచ్చి మనం ఈ పెంట అంతా జనం మనం అంటించాం. వియు అంటే ఒకటి చాలు, ఎల్పి అని ఒకటి, ఇంకొకటి ఏదో ఇంకొకటి, ఎందుకు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ లెదరే కదండి అది. Yeah. ఈ బ్యాగ్ ఎంత చెప్పండి? ఎందుకండి thumbnail లాగా వేసుకుంటారు ఇప్పుడు. కాదు కాదు, ఈ బ్యాగ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఒకసారి చేసిన పెంట చాలు, ఇంకోసారి నేను చెప్పను. మీరు ఫోటోలు తీసుకుని మీరే వేసుకుని చూడండి. లిమిటెడ్ ఈ బ్యాగ్ నేను చెప్పగలను. ఏ bag? యాంజలినా జాలీ దగ్గర ఉంది, Okay. రిహానా దగ్గర ఉంది, Hmm. ఐశ్వర్య రాయ్ దగ్గర ఉంది, తర్వాత నా దగ్గర ఉంది. సో లిమిటెడ్ ఎడిషన్. మొత్తం ఇండియా మొత్తం మీద 4 దగ్గర ఉంది. ఇండియాలో ఇంటర్నేషనల్లీ 18 మంది దగ్గర ఉంది. Hmm. అందులో ఒకదాన్ని నేను. ఓకే, మీరు ఇష్టం వచ్చి నేను చూసుకోండి. ఎంతండి అది? ఏమోలేండి, ఎందుకు ఐ డోంట్ ట్రస్ట్ యూ. మీరే నేను అందుకని ఎన్ని లక్షలు, అడుగుతున్నా. ఎన్ని కోట్లు మీరే ఇప్పుడు చూసుకోండి. నేనే అమౌంట్ చెప్పి నేనే thumbnail వేసుకుంటాను. అలాంటి రోషన్ అలాంటి కాదు. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్? ఒక్కసారి చేస్తే తప్పు, రెండోసారి సేమ్ తప్పు చేస్తే అది పాపం. మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ 4 members దగ్గర ఉందని లేదు. చెప్పారు కాబట్టి 18 people దగ్గర ఉంది. ఓకే. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ బియాన్సే, రిహానా, యాంజలినా జాలీ, ఐశ్వర్య రాయ్, నేను. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో మా దగ్గర ఉంది. ఓకే. మొత్తం అయింది 18 పీసులు. 7 కోట్లు 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ కూడా కొనలేదంటే అంత కాస్ట్ అని అందుకే అడుగుతున్నాను. అందుకే అది ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఒక 20 కోట్లు ఉంటుందా ఏంటి? 20 కోట్లు అసలు మొత్తం దీనికే. మరి? అట్లా కాదు, లూయి విటాన్ అండి, లిమిటెడ్ ఎడిషన్. ఎంత ఉంటుంది? అయితే ఒక 1 కోటి రూపాయలు ఉంటుంది, అయితే 50 అంత లక్షలు, ఉండదు. 50 లక్షలు ఉంటుంది, 60-70 60-70 లక్షలు ఉంటుంది ఈ బ్యాగ్. Yeah. పట్టుకోవచ్చు దాన్ని అసలుకి పట్టుకోండి, అట్లీస్ట్. పట్టుకోండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది thumbnail వేసుకుంటారా? ఓకే. సో 70 లక్షల రూపాయల బ్యాగ్ లో మన రియా కోడాలి గారు ఏం పెట్టారు అనుకుంటున్నారు మీరు? ఏం పెట్టలా, పర్ఫ్యూమ్ పెట్టండి అది లోపల. మళ్ళీ ఇది ఒక్కసారి అయిన పెంట మళ్ళీ నాకు ఎందుకండి? ఓకే. సో ఇది ఊరికే మాట్లాడుకోవడానికి, కానీ వీటన్నిటి వెనకంతా మీకు కష్టం కనిపిస్తుంది. No, there is a lot of Yeah. hard work, but it wasn't projected the right way. అంతే. Yeah, you're calling somebody and then saying it's an inspirational story for other women, and then you call a dignified person Okay. and then talking shit about them is not right. It's So, wrong on all levels. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గానే ఎదిగారు కాబట్టి డెఫినెట్ గా చాలా మంది ఉమెన్స్ కి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు మీరు. అండ్ మీరు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు ఈ జర్నీలో? There has been so much. It's definitely been a struggle. ఇనిషియల్ స్టెప్ అప్పుడు ఉంటుంది కదా, అది కూడా కష్టమే కదా. పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. There are a lot of painful stories, of course. ఇంట్లో నుంచి బయటకు వచ్చి Godfather అయితే ఎవరు లేరు. నో వన్ ఇస్ దేర్. Godfather ఎవరు లేరు. ఓకే. నేను ఇప్పుడేదో నేను తోట చేసుకుని విజయమల్ల దగ్గర 4 రేస్ గుర్రాలు కొన్నా, బికాస్ ఐ లవ్ రైడింగ్ హార్సెస్. I've been a horse rider all my life. అది చెప్పినందుకే దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి నేను విజయమల్ల బేనామీ అని వేసేసుకున్నారు. ఓకే. అసలు నేను చెప్పింది ఏంటి, వాళ్ళు వేసుకున్నది ఏంటి, దానికి తలాతో ఒక సంబంధం లేదు. అండ్ దెన్ ఐ ఓన్ అ లార్జెస్ట్ పెంట్ హౌస్ ఇన్ సౌత్ ఏషియా, విచ్ ఐ డూ. ట్విన్ టవర్స్ లోనా? ట్విన్ టవర్స్ లో. ఓకే. అది తీసుకుపోయి ఇంకోటి, అది FIR కాపీ తీసుకురారా. అది తీసుకుపోయి కింగ్ ఫిషర్ టవర్ లో పెంట్ హౌస్ విజయమల్లి అది నాదని చెప్పింది అని చెప్పి ఏమేమో రాసుకున్నారు. ఈ చిల్లర పంచాయతీలకి అంతా నేను కోర్టు కచేరీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, ఇది కన్నడలో ఉంటుంది. ట్విన్ టవర్స్ లో ఉంటది పైన పెంట్ హౌస్, చాలా అద్భుతంగా ఉంటుంది అది. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. బట్ కింగ్ ఫిషర్ టవర్స్ లో నేను పెంట్ హౌస్ నాదని నేను ఎప్పుడు చెప్పా? నేను విజయమల్య నుంచి, కింగ్ ఫిషర్ టవర్స్ ఇస్ విజయమల్యాస్. నేను విజయమల్య నుంచి రేస్ గుర్రాలు కొన్నానని చెప్పా, విచ్ ఐ డిడ్. ఓకే. నా పెంట్ హౌస్ కి తీసుకుపోయి కింగ్ ఫిషర్ టవర్ పెంట్ హౌస్ తన షీ సెడ్ షీ లివ్స్ ఇన్ ఇట్, దట్ ఈస్ రాంగ్. ఇట్స్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్. I never said those things. Okay. Why are you publishing false stuff? First of all, Vijay Mallya's is a Kingfisher tower. అవును. It is not twin towers.
దానికి నాకు లేని టైంలో బిజీ లైఫ్లో పోలీసులు కోర్టు కచేరీ లాయర్ల దగ్గరికి అంతా తిరిగి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అంతా లాడ్జ్ చేసి Hmm. ఐ వాంటెడ్ టు కమ్ టు యూ. అప్పుడు అహల్య అమాయకురాలు, Hmm. ఇప్పుడు అహల్య అమాయకురాలు కాదు. కాదు, ఐ Okay. వాంటెడ్ టు కమ్ ఫుల్లీ ఎక్విప్డ్ అండ్ ఫుల్లీ ప్రిపేర్డ్. Hmm. అప్పుడేదో క్యాజువల్ గా అడిగాడు, ఆ ఉన్నది ఉన్నట్టు చెప్తే అది ఏమేమో అయిపోయింది. అంటే నేను ఒకటి గమనించింది ఏంటంటే రియా గారు, మనసులో బాధ, కళ్ళల్లో కన్నీళ్ళు, ఇవి తెలియకుండా కొన్ని మాట్లాడుతుంది రియా, కానీ దాని వెనక ఏదో ఒక స్టోరీ ఉంది. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ స్టోరీస్. ఇది ఇప్పటికి చెప్తుంటే మీ కళ్ళమ్మటే యా, సో అనిపిస్తుంది నాకు. చెప్పగలరా ఏమన్నది? చూడండి రోషన్ గారు, జనాలు చెప్తూ ఉంటారు, పీపుల్ సే డబ్బులు ఈజ్ నథింగ్, నియత్తు నీతి నిజాయితీ అది ఇంపార్టెంట్, వెల్ బీయింగ్ ఇంపార్టెంట్, అవును. ఇవన్నీ నీతి బోధాలు చెప్తా ఉంటారు కదా. నేను ఒకప్పుడు చెప్పేదాన్ని, బట్ ఐ డోంట్ డూ దాట్ ఎనీమోర్. డబ్బులు ఈజ్ ఎవ్రీథింగ్, ఇట్ మే నాట్ బై యూ పీస్ ఆఫ్ ఏ మైండ్. పాయింట్ ఆఫ్ టైం లో అనిపించింది మీకు ఇది? Who gives you a burger for free? No. No. Will anybody give you a chai for free? Hmm. Unless you know that person. Can you fill your fuel tank in your car, which you communicate from home to work and even otherwise outside for free? What comes to you for free? Did your shoe come to you for free? Did your mic come to you for free? Did your hair come to you for free? I'm sure you paid for your stylist. Did your jacket come to you for free? Did your gold come to you for free? అది ఎవరి రేంజ్ తగ్గట్టు వాళ్ళు వాడుతూ ఉంటారు. Yeah, nothing is free. Hmm. Everything that you have and have access to is attached to a certain value, and that comes in the form of currency. డబ్బులు లేకపోతే ఏముంది, అవన్నీ చెత్త స్టోరీలు అండి. అవి విని విని నిజంగానే బోర్ కొట్టిందండి. ఓకే, అది పక్కన పెడదాం. ఇవాళ నేను ఆటోలో వచ్చాను అనుకోండి, ఇవాళ నేను రోల్స్ రాయ్స్ లో వచ్చా, వెనకాల మర్సిడీస్ జిఎల్ఎస్ ఉంది, వెనకాల ఎన్ని కారు నాకే తెలీదు, వచ్చా. నేను ఆటోలో వచ్చి ఉంటే తీసుకునేవారా ఎంట్రీ? రియా కోడలి ఎలా వచ్చినా తీసుకుంటాను నేనైతే. ఏయ్, నాకు కావాల్సింది రియా కోడలి, రియా కోడలి కార్లు కాదు. దిస్ ఇస్ నాట్ రైట్. మీకు తెలుసు ఇట్స్ నాట్ ట్రూ అని. యూ ఆల్సో నో ఇట్స్ నాట్ ట్రూ. యూ ఆల్సో నో ఇట్స్ నాట్ ట్రూ. నేను ఎట్లా ఉంటే అట్లా వస్తా. నేనేదో మొన్న ఏదో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టా, నేను పొలంలో ఉన్నా, జేసీబీలు ఎక్కి తొక్కి మట్టి పని చేసుకుని మొత్తం కుక్కలు ఎక్కి మొత్తం మట్టి మశానం చింపిరి జుట్టు వేసుకుని ఫోటో పెడితే, ఓ రియా కూడలి మట్టిలో కూడా ఏనే మనిషిని కదా రియా. మరి థాట్ అంటే మరి మట్టి మశానం కుక్కలు ఆవులు గొర్రెలు మేకలు ఉంటాయి కదా. ఓకే, అందులో రోజు వేసుకుని తిరగటాక వద్దా, ఫెరారీలో తిరగటాక వద్దా? సో you have a certain limitation for a place given the place and people. Okay. So farm house Bangalore, backlash వచ్చింది. Bangalore farm house. Yeah. Okay. దాన్ని కూడా బాగా ఎక్కారు. ఒకటండి, వినేవాడి ఇష్టం. అంటే ఇప్పుడు ఒకడు నెగిటివ్ గా తీసుకుంటాడు, ఒకడు పాజిటివ్ గా తెచ్చుకుంటాడు, ఇంకొకడు ఏమనుకుంటాడు, ఒకవేళ ఇది నిజమైతే ఆమె ఎంత సెటిల్డ్ గా కూర్చొని ఒక నార్మల్ అమ్మాయి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉందని అనుకునేవాడు ఉన్నాడు. అవును, అవునా కదా? అవును. ఇప్పుడు ఇన్స్టాలో మీరే నాకు మెసేజ్ పెట్టారు, అవును. నేనే అనుకున్నాను అరేంటి రియా నాకు మెసేజ్ పెట్టిందని. నిజమా కాదని నేనే చెక్ చేసుకున్నా. నేను ఇన్స్టా పెద్దగా చూడను, మా టీమే చూస్తారు. Okay. సార్ ఇట్లా రియా కూడా ఇంటర్వ్యూ గురించి మెసేజ్ పెట్టారు సార్ అని. నేను చూసి వెంటనే రిప్లై ఇవ్వండి అనగానే నెంబర్ పంపారు. ఫస్ట్ ట్రాలీ చేసుకున్నామా అవునా కదా అని. అవును. మీరని తెలిసిన తర్వాతే మనం టచ్ లో ఉన్నాం, అవును. అంతే కదా? Yes. నార్మల్ గా అయితే అనుకుంటారా రియా కొడాలి ఆ స్థాయి వ్యక్తి నాకు మెసేజ్ పెట్టిందా అంటే No. నమ్ముతారా? No. నమ్మరు కదా. సో అదే చెప్తుంది, జనం ఆలోచించే విధానం కూడా మిమ్మల్ని 50% పాజిటివ్ గా తీసుకున్నారు, 50% నెగిటివ్ గా తీసుకున్నారు. ఆ 50% వాళ్ళ వల్ల మీకు కొంచెం పెయిన్ వచ్చింది. పెయిన్ కాదు, మీరు ఫోన్ లో గోల్ మాట్లాడి తీరిపోయింది. మ్యూజిక్ మీరు- 10 నెలలు ఇంకా ఆగల. నాకు నార్మల్ లైఫ్ స్టైల్ అనిపించింది, ఎదుటోడికి అనిపించకపోవచ్చు. Yes. ఫర్ మీ ఇట్ ఇస్ అ రెగ్యులర్ థింగ్. అది ఆ డిఫరెన్స్ తో ఓ నిజంగా ఇంత ఉంటుందా, ఓ నిజంగా అంత ఉంటుందా. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ లిటిల్. Okay. మా నాన్న న్యూస్ పేపర్ చదివి చెప్పాడు ఒకటి, సల్మాన్ ఖాన్ హెయిర్ కట్ చేయించుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్తాడని. అబ్బో, అప్పుడు మేము చిన్నపిల్లలం కదా. అబ్బో, సల్మాన్ ఖాన్ హెయిర్ కట్ చేయించుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్తాడంటే అది వాజ్ వెరీ బిగ్ థింగ్ ఫర్ us. We were small kids, small town, small kids.
ఇప్పుడు అది రెగ్యులర్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. ఐ హావ్ గోన్ టు అమెరికా ఫర్ మై హెయిర్ కట్ సో మెనీ టైమ్స్, ఐ హావ్ గోన్ టు లండన్ ఫర్ మై హెయిర్ కట్ సో మెనీ టైమ్స్. ఇట్స్ ఎ రెగ్యులర్ థింగ్ ఫర్ మీ. ఓకే, అదే ఇప్పుడు మీరు మీరు సామాన్యుడి హెయిర్ కట్ కి లండన్ వెళ్తారా? యూజువలీ సమ్టైమ్స్ ఇన్ అమెరికా, సమ్టైమ్స్ ఇన్ Okay. లండన్. Hmm. యా, ఇంకొకటి ఎక్కువ ట్రోల్ చేసిందంటే, ఇప్పుడు మీరు ఏదైతే నేమ్స్ చెప్పారో, లియోనార్డో డిక్రోపియా, కిమ్ Kardashian. వాళ్ళందరికీ కూడా మీరు చేశానని Yeah, చెప్పారు, that's- వర్క్ చేశానని చెప్పారు. yeah. బట్ కిమ్ వాళ్ళ సిస్టర్ కి దాదాపు 7,000 crores ఏదో ఉంది, తన ప్రోబ్ యంగ్ బిలియనీర్ గా లిస్ట్ లో ఉంది. Khloe Kardashian. అలాంటిది రియా కొడాలి ఎందుకు లేరు ఆ లిస్ట్ లో? నాకు పబ్లిసిటీ ఇష్టం అనేది- లేదు. ఉమ్, నాకు పబ్లిసిటీ ఇష్టం లేదు. ఇప్పుడు ఐఎమ్ ది యంగెస్ట్ ట్రిపుల్ నేషనల్ అవార్డ్ విన్నర్. ఉమ్. నేషనల్ అవార్డు ఊరికి ఇచ్చేస్తారా అండి? ఎవరు ఇస్తారండి నేషనల్ ఏదో అవార్డు? సాధిస్తేనే ఇస్తాం. ఆ? ఉమ్, ఏదో సాధిస్తే ఇస్తారు కదా, మరి దానికి ట్రోలింగ్. ఆ ట్రోల్ చేసేవాడు ఏం చేస్తాడు? ఉమ్, మొహం చూపిడు, మూతి చూపిడు, ముక్కు చూపిడు. దే ఆర్ కాల్డ్ కీబోర్డ్ వారియర్స్. దే స్టే బిహైండ్ ద కెమెరా అండ్ దెన్ దే టాక్ షిట్ అబౌట్ యూ. అదే ఎనర్జీ, అదే ఇంట్రెస్ట్, అదే ఎవ్రీథింగ్ యూ పుట్ ఇన్ టు బెటరింగ్ యువర్ లైఫ్. హూ ఆర్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ ఇట్? అది హ్యాపీనెస్ ఇవ్వదు వాళ్ళకి. అది మీకు తెలుసు, న్యాచురల్. నో, దిస్ ఇస్ రాంగ్. యూ కాంట్ బి. అండ్ చాలా కామెంట్లు వీళ్ళు కూడా చదివి చెప్పారు, లేడీ అని. ఎవర్రా? బికాస్ ఐ డోంట్ వాచ్ టెలివిజన్, ఐ డోంట్ నో. నాకు తెలియదు కాబట్టి Okay. తెలీదు. ఎవర్రా ఈడు అంటే, ఆడో పెద్ద కార్టూన్ లేపి వదిలేసే అని చెప్పారు. ఇలా ఏంటి మరి అసలు అని కొన్ని వీడియోలు చూపించారు. ఏంట్రా నన్ను వీళ్ళతో పోర్చారు అని అడిగా. పట్టించుకోమాకు బుజ్జి, నీ పన్ను నువ్వు చూసుకోవాలి కంపేర్ చేశారు మిమ్మల్ని Comments ఇవన్నీ లో. తర్వాత. బికాస్ దే కుడెంట్ రిలేట్ టు మై లైఫ్ స్టైల్. అవును. సో దే కంపేర్డ్ మీ విత్ హిమ్. ఉమ్, మరి వాడు గొప్ప, ఎవడ్రా ఈడు, ఎవర్రా వీళ్ళంతా అని అడిగితే ఏదో టిక్ టాక్ స్టార్ అంట. అసలు నాకు ఆ టిక్ టాక్ అంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఉమ్, వాట్ ఈస్ టిక్ టాక్? ఒక చిరంజీవి గారు, ఒక నాగార్జున గారు, ఒక ఏఎన్ఆర్ గారు, ఒక షారుఖ్ ఖాన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఒక సుశీల్ గారు గాని, ఒక సావిత్రమ్మ గాని, ఎవరైనా గాని వాళ్ళకి టిక్ టాక్లు ఉన్నాయండి? ఉమ్, ఈ టిక్ టాక్ ఏంటండి? సమ్ పీపుల్ హ్యావ్ మేడ్ దేర్ కెరియర్స్ అవుట్ ఆఫ్ టిక్ టాక్, విచ్ ఇస్ ఓకే, విచ్ ఇస్ ఫైన్. బట్ ఒకళ్ళని ఏకుకుంటూ నీ వ్యూస్ కోసం, నీ వ్యూవర్షిప్ కోసం యు ఆర్ రన్నింగ్ అ ఛానల్ అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా? there is a saying in English, if you don't have something nice to say about somebody, don't say anything at all. ప్లీజ్ స్టాప్ ఇట్. మీకు ఒకళ్ళ గురించి మంచి మాట్లాడే మనసు లేకపోతే అసలు ఏమి మాట్లాడమాక. చెడెందుకు మాట్లాడాలి? అదే టిక్ టాక్ స్టార్ అదొకటి అయిపోయింది. దే కంపేర్డ్ మీ విత్ హిమ్, విచ్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ మీ. ఒకటి మాత్రం చెప్పండి, డబ్బు ఉందని వ్యక్తుల్ని చులకనగా చూస్తుందా రియా, లేకపోతే చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం గానీ అలా ఉంటుంది అసలు రియా? నేను 3 రోజులకి అర చపాతీ తింటా. నా టీం మొత్తం ఇక్కడే ఉంది. నేను అడుక్కునేవాడికి కూడా. మిగతా రోజుల్లో అన్నం తింటారా? అందుకే ఇంత అందంగా ఉన్నారు. నేను ఫ్రూట్స్ తిన్ను, జ్యూసులు తాగను, డ్రై ఫ్రూట్స్ తిన్ను. నాకు 3 రోజులకి ఒకసారి అర చపాతీ ఆకలేస్తుంది అంతే. మిగతా రోజుల్లో ఎలా? ఏం లేదు. ఏం తినరా? నో, ఐ డోంట్ ఈట్. Okay. ఐ ఈట్ ప్రాబబ్లీ ఒక వారం మొత్తం తీసుకుంటే ఐ ప్రాబబ్లీ ఈట్ ఒక చపాతీ 2-3 ద హోల్ వీక్ లో. ఓకే. పాలు తాగను, కాఫీ తాగను, టీ తాగను, ఫేషియల్స్, బ్యూటీ పార్లర్ అదంతా ఏమి లేదు. డ్రై ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ ఏమి లేవు. పిచ్చగా తిరిగి పనులు అదే ఉంటది, నిద్ర ఉండదు. హెయిర్ కట్ కి లండన్ వెళ్తే ఇంకా బ్యూటీ అది 6 నెలలకు ఒకసారి అంతే. బికాజ్ అది అక్కడ సెట్ అయిపోయింది అంతే. మీరు బ్యూటీ పార్లర్ కి వెళ్ళనున్నారు, లిఫ్ట్ ఎక్కేశారు, ఐకి పైన. No, that is because of an event. I have my dear friend Mac makeup artist with me. He's been doing my makeup for shows and events, Vinod, for last 13 years now. Okay. So it's for a show. Otherwise you will see me very raw. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రియా గారు అసలుకి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది? అమ్మ, నాన్న, అన్న, నేను, అంతే బ్యాక్గ్రౌండ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? They're all in America. I have come back to India. ఓకే. Yeah. ఎన్ని ఇయర్స్ అయింది అమెరికా వెళ్ళిపోయి మీరు? అమ్మమ్మ జనరేషన్ ఐ థింక్ 40-45 years. 40-45 years అయిపోయింది. అంతకు ముందు అందరూ. సో మీరు పుట్టి పెరిగింది కూడా అక్కడే? I was born in India. ఓకే. అదొక పెద్ద కాంట్రవర్సీ.
ఎవడో ఛానల్లోడు దెర్ ఇస్ వన్ రియా కొడాలి, ఒకడు హైదరాబాద్ లో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు విజయవాడలో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు మైసూరులో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు బెంగళూరులో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు విజయవాడలో కర్ణాటకలో ఎక్కడో బళ్ళారిలో పుట్టానని రాసుకున్నాడు. దెర్ ఇస్ వన్ రియా కొడాలి, ఒకే సంవత్సరం, ఒకే నెల, ఒకే వారం, ఒకే తేదీ, నేనేమన్నా కారణ జన్మురాలనా 100 ప్లేసుల్లో పుట్టడానికి? సో నోబడీ నోస్ వేర్ ఐఎమ్ ఫ్రమ్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే యు డూ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ. హోంవర్క్ చేసుకోకుండా ఒక మనిషి గురించి హౌ కెన్ యూ ఫాల్స్ క్లెయిమ్ సంబడి టు బి ఫేక్ ఆర్ రియల్? అవును. మీరు ఫస్ట్ మీరు హోంవర్క్ చేసుకోండి అండ్ దెన్ యూ టాక్ అబౌట్ దట్ పర్సన్. యూ కాంట్ టాక్ అబౌట్ సంబడి అండ్ డిఫేమ్ సంబడి ఓకే. వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్. సో ఈ రోజు చెప్పండి, ఎక్కడ పుట్టింది రియా కొడాలి? నేను చెప్పను, అది మిస్టరీగా ఉంది కదా, ఇలా మిస్టరీలో ఉండబట్టి వాళ్ళు అన్ని రాస్తున్నారు. హోంవర్క్ చేసుకోవాలి కదా. మరి మరి అంత ఇది కావాలంటే మరి రేపు గుంటూరులో పుట్టిందని రాస్తారు, ఇలా ఉంటే మళ్ళీ ఆ? రేపు గుంటూరులో పుట్టిందని రాస్తారు ఇంకా. నేను పుట్టుండాలి కదా. సో పుట్టి They should do their homework properly. సో ఇండియాలో పుట్టాను అన్నారు, ఎక్కడ పుట్టారో చెప్తే రాసుకుంటారు వాళ్ళు. రేపు ఇది వీడియో రిలీజ్ అయినాక ఇంకో 100 వీడియోలు పుట్టుకొస్తాయి. సో మీకు అది ఇష్టమా, ఇది ఇష్టమా? సుమన్ స్టూడియోలో పుట్టానని రాసుకుంటారు. బట్ చదువుకుందా ఇక్కడ? I had my education partly in America and partly in India. ఓకే, Yeah. పుట్టి పెరిగింది పుట్టింది నేను ఇక్కడ, చెప్పను, అది మిస్టరీ. కానీ 45 years బ్యాక్ షిఫ్ట్ జనరేషన్ అయిపోయారు. నుంచి కానీ everybody. మీరు చదువుకుంది ఇక్కడ మళ్ళీ, అది ఎట్లా? No, partially because my parents have a farm here. Hmm. So it's been back and forth. ఓకే. Yeah. సో దాంట్లో పాటే చాలా మంది రాసుకున్నారు, పేరెంట్స్ కి రియాకి పడదు, గొడవలు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. Yeah. నిజమా అది? I left home when I was very young. Hmm. There was a lot of domestic violence. This was another controversy. There was a lot of ill treatment and domestic violence, so I had to get out of home really early. I left home. సొంత అన్న నాన్నే నన్ను చేశారు అని చెప్పానని వేసుకున్నాడు. You think rape is funny? It is wrong on all levels. తనేం ముస్తాబయ్యి టుడే ఐఎమ్ గెటింగ్ డ్రెస్డ్, ఐఎమ్ గోయింగ్ టు ద కాలేజ్, సాయంకాలం వచ్చి ఐల్ గెట్ రేప్డ్ అని చెప్పిపోయింది. అది పాపం దారుణంగా దాన్ని రేప్ చేసి పడేస్తే, నేను అప్పుడు ఎక్కడ అమెరికాలో ఉన్నా, లండన్ లో ఏదో షూట్ లో ఉన్నా. ఐ కేమ్ బ్యాక్ ద నెక్స్ట్ డే అండ్ ఐ సా ద న్యూస్. ఇట్ వాస్ సో బ్యాడ్. తన ముక్కు మొహం కూడా నాకు తెలీదు, బట్ ఇట్ వాస్ సో బ్యాడ్. She didn't plan to get dressed and get and thrown with a body burnt under a flyover. It is not funny. నేనే లేను వాళ్ళ ఇంటికి. It is not funny. How can you guys write that it is funny? It is not. It is wrong on all levels. It is outraging a woman's modesty. సొంత అమ్మ సొంత నాన్న అన్న చేశారని thumbnails వేసుకుని headlines. You really think I should be okay with it? నాకు అవసరమై చిల్లర పంచాయతీ ఎఫ్ఐఆర్లు వేసుకుని వాళ్ళ కిడ్నీలు అమ్ముకుంటారో, ఆస్తులు అమ్ముకుంటారో, పుస్తులు అమ్ముకుంటారో నాకు తెలీదు. నేను ఇన్ని రోజులు ఊరుకున్నా. దాన్ని ముక్కలుగా కట్ చేసి షార్ట్స్లో వేసుకుని, రీల్స్లో వేసుకుని వైరల్ చేసి పడేశారు. ఐఎమ్ నాట్ కీపింగ్ క్వైట్. వాళ్ళ ఛానల్ అమ్ముకుంటారో అమ్ముకొని నాకు సంబంధం లేదు. యూ హ్యావ్ ఒక పబ్లిక్ ఫిగర్ని హూ హ్యాస్ అ స్టేచర్ ఇన్ అ సొసైటీ. మర్యాద కోసం చచ్చిపోయే టైప్ నేను డబ్బులు పోగొట్టుకున్నానేమో మార్కెట్లో, నాకు చాలా మంచి మర్యాద, రెస్పెక్ట్ ఉంది. విల్ టాక్ అబౌట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఆఫ్ కెమెరా. వాళ్ళందరూ దేర్ ఆల్ హ్యాపీ విత్ దేర్ ఫ్యామిలీస్. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్ ఆన్ ద కెమెరా. ఇట్ ఈస్ రాంగ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ ఈస్ రాంగ్. ఖుష్బు గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని? లైంగికంగా ఇంట్లో వేధింపులకు గురైతేనే నేను బయటకు వచ్చేసాను, ఇండివిజువల్ గా నేను మళ్ళీ ఒక ఇట్ ఈస్ నాట్ ఫన్నీ అండి. ఇట్ ఈస్ నాట్. వాళ్ళకి చెప్పే ధైర్యం ఉంది చూసారా, దానికి ఆ గట్స్ కొప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్ ఈస్ రాంగ్ వాట్ దే హావ్ డన్. సో లెట్ దెమ్ ఫైట్. ఛానల్ అమ్ముకోనండి, నాకేం సంబంధం. నేనేమో హైదరాబాద్ రానవసరం లే పద్దాకా. వాళ్ళు తిరగనియండి, ఎక్కడెక్కడ తిరుగుతారో తిరగనియండి. 10-12 కోట్లు పడేస్తే మా లాయర్లు తిరుగుతుంటారు. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్. బట్ బయటకు వచ్చి ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ ఫ్యామిలీని కలవటం కానీ ఫోన్ లో నో దే హావ్ కమ్ గోన్ ఎంట్రీ ఎగ్జిట్ లో అయినాయి.
వచ్చారు పోయారు దాకా గబ్బులు లేపుకున్నారు పోయారు అన్నీ జరిగినాయి. జరిగినాక ఇక అంతే గతం గత. అమ్మ యా అమ్మ టచ్ లో ఉన్నారా? నోబడి. ఇప్పుడు రియా కోడాలికి సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉన్నావురా, బాగున్నావా, తింటావా ఏమన్నా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. బ్లడ్ రిలేషన్ అసలు నాకు అంత టైం ఉండదు. మీరు ఒక 24 hours ఒకటి చెప్తా ఏంటారా, నాకు 100 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఉన్న ఆస్తులు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఓకేనా, అంత టైం ఉండదు అనేది అని నేను ఏకీభవించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు కదా మ్యూచువల్ ఫ్రెండ్స్ లో నాకు మీకు ఉన్నారని. ఆల్మోస్ట్ 1,00,000 కాదు 2,00,000 కోట్లు 5,00,000 కోట్లు ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు. ఆ సర్కిల్ నాది కూడా అదే సర్కిల్. ఎంత ఉన్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత 6 తర్వాత 7 తర్వాత 10 తర్వాత నా అనుకునే వాళ్ళు ఒకళ్ళు బాగున్నావా తిన్నావా అని అడిగితే అది వేరు. ఎన్ని కోట్లు సంపాదించినా ఆ ఆనందాన్ని ఇది అది. I'm not talking about money. What you said is right. టైం దొరకదు అనేది అనొద్దు. ఎవరికైనా టైం మనం కేటాయించుకోవాలి టైం అంతే. టైం దొరకదు ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తా, ఇంటికి వెళ్ళినాక నా గురించి నా పొట్ట గురించి ఆలోచించే టైం ఉండదు. ఎందుకంటే అక్కడ 20 కుక్కలు మీద పడిపోతాయి. వాటి సుసు పొట్టి క్లీన్ చేయాలి, వాటికి ముద్దులు పెట్టాలి, వాటిని వాటేసుకోవాలి, వాటిని ముద్దు చేయాలి, లేకపోతే మళ్ళీ అలుగుతాయి. ఆడన్ని బొచ్చులు క్లీన్ చేసి బొచ్చులు క్లీన్ చేసి వాటికి నీళ్లు పెట్టాలి. వాటిని పొడుకోబెట్టే లోపల మాకు దోలు తీరిపోద్ది. ఇంకా అవే ప్రేమను చూపిస్తున్నాయి. యా అయ్యే బెటరు. మీ వెనకాల మాట్లాడవు, కంత్రి బుద్ధి చూపివు. మీరు ఎంత పెంట చేసినా కూడా వెనక్కి వచ్చేసరికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. అండ్ దే లుక్ ఎట్ వరల్డ్ ఇన్ నాట్ మల్టిపుల్ కలర్స్ ఇన్ ద షేడ్స్ ఆఫ్ ప్యాంటోన్, బట్ వాటికి ఎల్లో, గ్రే, బ్లాక్ ఇన్ని రంగులు మాత్రమే కల్పిస్తాయి. నా షేడ్ కార్డ్ లో లేని రంగులన్నీ మనుషుల్లో చూస్తున్నా. వాటికి అట్ట ఉండవు. డబ్బు వచ్చేటప్పుడు అన్ని చూడాల్సి వస్తుంది. చూడాలి. ఇట్ కమ్స్ విత్ గుడ్, ఇట్ కమ్స్ విత్ బ్యాడ్. సో ఐఎమ్ బిజీ విత్ దెమ్. I have no time and then I'm dead tired. పడుకోవటానికి టైం ఉండదు. పడుకునేసరికి 3-4 అయిపోతుంది. and then I have to run out at 4 in the morning. సో ఇది అలవాటు అయిపోయింది. ఇది పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? మీరు ఎవరిని ఉంటే చెప్పండి అండి, ఇప్పుడే చెప్తాను. బాగా చూసుకుంటానండి. చాలా ప్రేమించే మనిషిని నేను. I'm a hopeless romantic. ఓకే. I would really like to have the love of my life. ఇంత లైఫ్ అంటే బయట ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఎవడన్నా వచ్చేవాడు ఆ కార్లు అన్ని కోట్లు అంట ఇన్ని కోట్లు అంట అది చూసి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవునా కదా? చూసే వచ్చే వాళ్ళు ఏమో తెలియదు కానీ డూ యూ హ్యావ్ అన్ ఎక్స్ట్రా మైక్? I'll show you something. యా మీ దగ్గర పరిస్థితి పెట్టండి వస్తుంది. నా పరిస్థితి చెప్తా. గత 10 నెలల నుంచి. హలో బాలయ్యబాబు గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరు? బాలయ్యబాబు గారు నేనండి, మీ అభిమాని. అది చెప్పు ముందు ఏం చేస్తానంటారు గాడిద? సారీ ఏం చేసేటప్పుడు ఎవడో చెప్పు. సారీ అండి. మాట్లాడటం తిరిగి సెల్ ఫోన్ రోజు నా పరిస్థితి ఇదే. ఆయన బాలయ్య బాబు గారు చెప్తే బాగుంటది, నేను చెప్తే బాగుంటుంది. అందరిద్దరు ఫోన్ చేసేది, ఏం చేస్తున్నావు రియా, నువ్వెవడరా ఫస్ట్ అది చెప్పరా. నేను ఫుల్ టైర్డ్ అలిసిపోయి వస్తానా. అన్నోన్ కాల్స్ తీస్తారా మీరు? నేనేదో క్లయింట్ కాల్ అనుకుని రియా కొడాలి అంటానా. అది కరెక్ట్ గా చెప్తా. కొన్ని పొద్దున కరెక్ట్ గుడి ఓపెన్ చేసే టైము. గుడి అంటే ఈ గుడి కాదు, ఈ గుడి. గుడి ఓపెన్ చేసేటప్పటికి మేడం గారు నేను చచ్చిపోతాడు, నాకు అర్జెంట్ గా 5,000 కావాలి అంటే ఇప్పుడు తాగపోతాడు చచ్చిపోతాడు. గూగుల్ పే, ఫోన్ పే, ఇంత కాల్స్ కూడా వస్తాయి మీకు? ఇలాంటి కాల్స్ కూడా కాదు, చచ్చిపోతున్నాం. మీ నెంబర్ ఎట్లా తెలుసు అసలు? ఆన్లైన్ లో మీ నెంబర్ ఉందా? ఈ నెంబర్ తీసి ఇంకో నెంబర్ పెడితే దానికి చేస్తారు. మీ దగ్గర ఫోన్స్ చాలా ఉన్నాయి కదా? బొచ్చుడు ప్రైవేట్ కొన్ని ఉన్నాయి, పర్సనల్ కొన్ని ఉన్నాయి, ప్రొఫెషనల్ కొన్ని ఉన్నాయి. ఇటుంటది. మేమేదో బిజీగా ఎక్కడో ఉంటాయి. ఏం చేస్తున్నా అది కూడా లో వాయిస్ లో అనమాట. అది ఫుల్ రొమాంటిక్ అని ఫీల్ అయిపోవాలన్నమాట. మీరే కావాలంటారు ప్రేమ కావాలని. ఈ టైప్ ప్రేమ వద్దండి బాబు, నేను తట్టుకోలేను. ఈ టైప్ ప్రేమ. సరే రియా గారు, ఇది ప్లాటినం అనుకుంటా ఇక్కడ ఉంది. ఇదా? ఓకే. సో అది కూడా అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేశాను నేను. ప్లాటినం
ఎంత ఉంటుంది దాని కాస్ట్? ఎందుకండి బాబు, ఒకసారి చెప్పాక ఒకసారి ఆయన పెంట ఇంకోసారి పెట్టుకోనని. ఎంత ఉంటే మనకి ఎందుకండి? ఒక 5 crores ఉంటుందా? ఏం లేదు. ఆ. అంత రిచ్ కాదండి నేను. ఉమ్. మీ కోకపేట అంటే రిచ్, మేం కాదు. మీ బ్లాక్ శారీ ఆంటీ, రిచ్ మీరు మనసులో గట్టిగా చంద్రమండలం నుంచి వస్తుంది. మేము అంత రావండి. మేము సింపుల్ గా మా రోల్స్ రాయ్స్ లో, మా మర్సిడీస్ GLS లో మేము తిరుగుతుంటాం. ఒకసారి ఈ వాచ్ కాస్ట్, ఈ బ్యాగుల కాస్ట్ చెప్పి ఇలా వద్దు 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 సరోజ, లేదు, వద్దు. నాకు ఈ మ్యూజిక్ వద్దు. ఒక్కసారి మారు మోగిపోయింది, ఇంకొకసారి నేను తప్పు చేయను. ఏంటి మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? అంటే పాలిటిక్స్ లోకి వద్దామనా, లేకపోతే పబ్లిసిటీ కోరుకుంటుంది కేవలం నాకు ఇంత ఉందని చూపించుకోవడానికి, పబ్లిసిటీ వద్దని అడుగుతున్నా. పాలిటిక్స్ లోకి రావాలని తన అజెండా వేరు కంప్లీట్ గా లేదండి. అనే మాటకి ఏం చెప్తారు మీరు? పాలిటిక్స్, ఐ థింక్ ఐఎమ్ అ టెరిబుల్ పాలిటిషియన్. నాకు పాలిటిక్స్ లేదు, నాకు అది అవ్వదు. నాకు ఓకే, నేను ఎంతైనా ప్రేమతో ఉంటా. ఇప్పుడు నా డ్రైవర్ని కూడా నేను డ్రైవర్ లాగా చూడను. దేర్ ఆల్ మై ఫ్యామిలీ, బికాస్ ఐ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ దెమ్. 24 గంటల్లో 22 గంటలు ఐ స్పెండ్ విత్ మై మాస్టర్స్, ఉన్న 5-6 వేల ఎంప్లాయీస్, డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ, ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్. సో దే బికమ్ మై ఫ్యామిలీ. ఓకే, నేను తినకపోయినా కూడా ఐ యూజువలీ ఫీడ్ దెమ్ అండ్ ఐ ఎంజాయ్. దేర్ ఆల్ ఫైన్. పొలిటికల్ ఇది నాకు లేదు. ఐ థింక్ ఐఎమ్ నాట్ కట్అవుట్ ఫర్ పాలిటిక్స్. ఓకే, ఏంటి ఫ్యాషన్ ఇండస్ట్రీనా, లేకపోతే ఏముంది ఇంకా 5-6 వేల మంది ఎంప్లాయీస్ అంటే? సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఏంటి కంపెనీ నేమ్? Innovative Systems and Solutions. I have companies, and then we are into wind turbines. ఓకే, So Malaysian, Myanmar, Indian Navy, ఓకే, Philippines Navy ki you have combat aircraft software. So we make that. And we make attack drones and ammunition dropping drones and surveillance drones. Periki drones hai gani, but they are like mini aircrafts. ఓకే. So attack drones, we make all that. So that's a major thing. సో ఓవరాల్ గా అయితే మొత్తం వరల్డ్ వైడ్ ఒక 5,000 నుంచి 6,000 ఉంటారు ఎంప్లాయీస్ మొత్తం? లేదు, నా డిజైన్ హౌస్ లో, నా షోరూమ్ లో అంత ఉంటుంది. ఓకే, అది సాఫ్ట్వేర్, అది వేరు, ఇది డిజైన్ ఫ్యాషన్. ఓవరాల్ గా మొత్తం ఎంప్లాయీస్ ఉంటారు మీకు? ఉంటారండి బానే. నేను ఎప్పుడు కరెక్ట్ గా కూర్చొని లెక్క పెట్టలేదు కానీ, బికాస్ ఐ టేక్ ఈచ్ ఆఫీస్ as an office by itself. I have not really sat down and count. బట్ ఉంటారు. ఇప్పుడు సాలరీస్ మీరు మంత్ కు 100 నుంచి 200 crores పే చేస్తారు కదా? అంత ఉంటుంది. సాలరీస్ ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ఒక 50-60 ఉంటుంది. 50-60 కోట్ల సాలరీస్. గ్రేట్. ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం మంచి ఆలోచన అండి. ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం మంచి ఆలోచన అసలు మీది. No, it is good. I also fight for, ఇప్పుడు రైతులు, we are fighting for a cause to revive lakes. ఇప్పుడు చెరువులన్నీ ఎండిపోయినాయి. మా చెరువు కూడా ఎండిపోయింది. అండ్ అక్కడ ఇప్పుడు మాకేదో కొంచెం పర్లేదు, బాబా దైవాలు ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి ట్యాంకర్ లో నీళ్లు తీసుకొచ్చి పోయటం ఏదో చేస్తున్నాం మొక్కలకి, చెట్లకి. మరి బెంగళూరులో తోటలో. అవును. మరి పాపం డబ్బులు లేని రైతులు, మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు పడేసి బియ్యం కొనుక్కుని తెచ్చుకుంటాం. అది డబ్బులు పడేసాం, బియ్యం వచ్చినాయి అని ఫీల్ అయిపోతున్నాం. కానీ ఒక రైతు బిడ్డ పెట్టిన భిక్ష మనం తింటున్నాం. వాడు చాలా కష్టపడి పండించి అమ్మితే అది మనం తింటున్నాం. అండ్ హీ డజంట్ హ్యావ్ ద మనీ. ఇప్పుడు ఫార్మర్స్ రోజుకి తగ్గిపోయారు. వర్షాలు పడకపోతే మనమే చేసిన పెంట, రోడ్ల మొత్తం చెట్లన్నీ, అశోకుడు నాటిన చెట్లన్నీ కొట్టేసి, హైవేలు వేసేసి, కాంక్రీట్ బిల్డింగ్లు, కాంక్రీట్ జంగిల్స్ క్రియేట్ చేసి, వేర్ విల్ ద ఫార్మర్స్ గో? వేర్ విల్ దే గో? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, నేను సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, వాళ్ళు మా ఇమ్మీడియట్ నైబర్, మా చేను పక్కన వాళ్ళది 2000 acres పెద్ద సోలార్ ప్లాంట్ ఉంది. ఆవిడ కూడా చాలా, షీఈస్ బ్యూటిఫుల్ లేడీ. ఆవిడ చాలా సార్లు తోటకు వచ్చారు, భోంచేసారు, పోయారు. సో షీ హాస్ టేకెన్ అప్ అ లేక్ అండ్ ఐ హావ్ టేకెన్ అప్ అ లేక్ టు డెవలప్ ద లేక్, టు రిటైన్ వాటర్ అండ్ సపోర్ట్ farmers. So that is a cause that I've been working on of late. మా జేసీబీలు, ట్రాక్టర్లు అన్ని గిప్పర్లు పెట్టి, so we're trying to clean up the lake and deepen the lake and try to retain as much water as possible. So అది ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ పరంగా కాకుండా సోషల్ సర్వీస్ పరంగా, యానిమల్ రెస్క్యూ పక్కన పెడితే
అవును. This is ఇవన్నీ something పక్కన I'm పెడితే fighting for farmers. మన ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ నాకు అబ్జర్వ్ చేసిందంటే హెల్పింగ్ నేచర్, సోషల్ సర్వీస్. మేము ఆల్రెడీ చాలా మందికి చేస్తున్నాం. Okay. సో మీలాంటి ఒక శక్తి వెనుకుంటే ఇంకా సోషల్ సర్వీస్ చాలా చేయొచ్చు, చాలా హెల్ప్ చేయొచ్చు పూర్ పీపుల్ కి, నీడ్ ఎక్కడుందో. Definitely. ఒక పని చేద్దాం, రోషల్ రియా ఫౌండేషన్ పెట్టేద్దాం. పెట్టేద్దాం. ఈ రోజు మంచి రోజు. సో విత్ ఇన్ 6 months 1 year లో రోషన్ రియా ఫౌండేషన్ అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా చేసే బాధ్యత మా ఇద్దరిది. దానికి ఇనాగ్రేషన్ మీ పాపకి ఒక గౌన్ గిఫ్ట్ Done. మీరే ఓపెన్ చేయండి మీ మంచి చేతులతో. దిస్ ఇస్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ రియా. మీరే ఓపెన్ చేయాలి. అవునా? ఆ, మీరు చేయండి. ఇట్స్ గిఫ్ట్ ఫర్ యువర్ డాటర్. వావ్, సూపర్. So this has a little bow. It's a Ria Kodali hanger. It has a little bow in the back. ఓ, So this is your first gift today. థ్యాంక్ యూ సో మచ్. Not at all. థ్యాంక్ యూ. Not at all. సో మీ చేతులతోనే బోర్డులో రాస్తే రోషన్ రియా ఫౌండేషన్ ఒకసారి ప్లీజ్. Yeah. సో రియా కోడలి గారు, సో చెప్పండి. ఫైనల్ గా ఫౌండేషన్ మీ చేతులతో రాసేశారు. తప్పకుండా. సో డెఫినెట్ గా నీడి ఉన్న పీపుల్ కి నేను కాల్ చేస్తాను దీని గురించి. Definitely. సో లైవ్ లో మీరు ప్రతిదానికి రియాక్ట్ అయ్యి మీ సైడ్ నుంచి మీరు ఏం చేయొచ్చు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకొకళ్ళు యాడ్ అయ్యారు నాకు, చాలా మందికి హెల్ప్ చేసే That's ఒక good to మంచి know. పర్సన్. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఇంకేం చెప్పేది లేదండి. మర్చిపోయి ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఐపీఎల్ టీమ్ కొంటాను లాస్ట్ టైం చెప్పారు. లేదు, అది కొంచెం ముందుకు వెళ్ళింది. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ ఇయర్. 2024 was not good for me. And there was a lot of rubbish that happened. ఓకే, So I couldn't really do the things that I wanted to do. But ఇంకొక 6-7 months లో మళ్ళీ నెక్స్ట్ ఐపీఎల్ టీమ్ తీసుకుంటారు. 26 ఐపీఎల్ టీమ్. 26. సో మినిమం 300 crores అవుతుంది కదా ఐపీఎల్ టీమ్ అంటే. ఐపీఎల్ కాదు, ఎనీవేర్ బిట్వీన్ 250 to 550. 550 అవుతుంది. 250 to 550. ఓకే, ఏ టీం తీసుకుందామని ఇన్ కేస్ నాకు తీసుకుంటే? క్రికెట్ గురించి నాలెడ్జ్ లేదు. వీళ్ళందరూ క్రికెట్ పిచ్చోళ్ళు. అవునా? సో వాళ్ళు దే హావ్ టు అడ్వైజ్ మీ. సో దే ఆర్ మీరు ఏ టీం అనుకుంటున్నారు? అవునా? వాంట్స్ టు డు a new. ఓకే, నేమ్ ఏం పెడుతున్నారు? ఇంకా అనుకోలే. ఓ, సో దే ఆర్ ఆల్ క్రికెట్ ప్రేమికులు. నాకు క్రికెట్ నాలెడ్జ్ లేదంతా. సో ఐ విల్ టేక్ అడ్వైస్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ డు ఇట్. ఉన్నారా ఇండస్ట్రీలో మీ రిలేటివ్స్ ఎవరన్నా? ఇక్కడ సినిమా కానీ పొలిటికల్ కానీ, చాలా. కొడాలి అంటే కొడాలి నాని గుర్తొస్తారు మనకి Hmm. రాజకీయంగా. సో రిలేటివ్స్ మీకు ఏమన్నా? దూరపు చుట్టాలే, బట్ టచ్ లేదు. ఇండస్ట్రీలో ఎవరు మీకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైక్ రిలేటివ్స్? చాలా మంది ఉన్నారండి. There's been everybody. దెందులూరు నుంచి మా తాత, మా అమ్మ నాన్న was from దెందులూరు. ఓ, దెందులూరు అమ్మనంతే. అమ్మది ఏలూరు, ఓకే. అమ్మ నాన్నది దెందులూరు. Hmm. మై మమ్ అండ్ జగపతి బాబు గారు were very good friends. They grew up together. ఓకే. Lot of people. నాగార్జున గారు వాళ్ళు. నాగార్జున గారు రిలేటివ్స్? అన్నపూర్ణమ్మ. ఓకే. సో మా తాత అన్నపూర్ణమ్మ were brother sisters. ఓకే. అమ్మ నాన్న అన్నపూర్ణమ్మ. సో అన్న చెల్లెళ్ళు. అప్పుడు మీకు మామయ్య అవుతారు నాగార్జున గారు, అంతే కదా? Yes. ఓకే. సో నాన్న సైడ్ నుంచి ఎవరు ఉన్నారో రిలేటివ్స్? నాన్న సైడ్ నుంచి ఎన్టీఆర్ అటే కొడాలి ఫ్యామిలీ, బట్ వీఆర్ నాట్ రియలీ క్లోజ్ టు ఎనీబడి. ఓకే. ఎందుకంటే మేము ఆంధ్ర వదిలి కర్ణాటక వెళ్ళిపోయి ఇప్పుడు అయిపోయింది. సో Okay. టచ్ లేదు. అండ్ దెన్ అమెరికా. సో జూనియర్ ఎన్టీఆర్ నాన్న సైడ్ నుంచి రిలేటివ్స్. Yeah. ఓకే. సో ఇప్పుడు ఎవరు మీకు? ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గారు వాళ్ళు. ఓకే. సో ఎవరితో టచ్ లో ఉన్నట్లే మీరు? టచ్ లో లేదు. నా ఇందులో నేను కొట్టుకుపోయా. సో ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్, వీ హ్యావ్ నాట్ బీన్ ఇన్ టచ్ విత్ పీపుల్. ఓకే. But if you have to look at bonds and relationships, yeah, then that's what it is. So I just wanted to do one last thing and then clear it. ఓకే. పిలవటం అయితే చాలా మంది పిలిచారు ఇంటర్వ్యూకి, బట్ ఐ హావ్ నాట్ గాన్ టు ఎనీబడి. ఎందుకు ఎస్పెషల్లీ రోషన్ కి అనుకున్నారు మీరు? స్పెసిఫిక్ రీజన్ ఏమీ లేదు. అంటే లైక్ ఐ సెడ్ బిఫోర్, ఐ డోంట్ వాచ్ టెలివిజన్, నాకు తెలీదు. సో ఫ్రెండ్స్ వాళ్ళమ్మ వాళ్ళ ఫ్యామిలీ, when I asked them which is one of the nicest channels that you can go to, which is one of the biggest channels that you can go to, అంటే they said దీనికన్నా అంటే డివర్సిఫైడ్ కానీ బట్ సుమన్ టీవీ ఇస్ ఫైన్ అని చెప్పారు. అండ్ వీళ్ళ అమ్మగారు సజెస్ట్ చేసింది, అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా, నువ్వు అసలు ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే
నువ్వు ఒక్కసారి లాస్ట్ టైం అంటున్నావు కాబట్టి Hmm. రోషన్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటే మాత్రం ఇవ్వు, అది సుమన్ టీవీ అయితే ఇంకా మిగతా అన్ని చెత్త ఛానల్ మాకు అని చెప్పారు. సో దెన్ వాళ్ళు సజెస్ట్ చేసింది, Hmm. ఫస్ట్ టైం మమ్మల్ని అడగకుండా చేసావు, పెంట అయింది, ఈసారి కొంచెం అడిగి చేయమ్మా ఓకే, అని చెప్పి వాళ్ళు థ్యాంక్ యూ. ఆడియన్స్ లో వ్యూయర్స్ లో నా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. యా, లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ నైస్ థింగ్స్ అబౌట్ యూ. మరీ అంత కఠినంగా అంత చెత్త thumbnails వేసి ఇదంతా చేయరు ఆయన, కొంచెం ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయి అది ఇది అని చెప్పారు. అండ్ దెన్ ఐ డోంట్ నో అబౌట్ యూ, మీ గురించి నాకు తెలీదు అని వాళ్ళే చెప్పింది. వాళ్ళకి ఒక బుడ్డి పాప ఉంది, 2.5 3 years ఉంటుంది అంటే ఐ లవ్, నాకు ఆడపిల్లలు ఇష్టం. దెన్ ఐ థాట్ ఐ, సో మీరు కూడా తొందరగా పెళ్లి చేసుకొని ఒక మంచి ఆడపిల్ల, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చెప్పండి, పన్నెంటి ఆడపిల్లకి జన్మనియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఏమన్నా మంచి మీకు మేము చూడటం ఏంటండి, మీకు అందరూ తెలిసిన వాళ్ళే కదా. తెలిసిన వాళ్ళే, నేను మంచిదాన్ని బాగా చూసుకుంటాను. మీరు మంచి వాళ్ళని నాకు తెలుసు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. సో ఎవరైనా ఉంటే మీరే చెప్పండి. డెఫినెట్ గా నెక్స్ట్ 6 to 8 months లో రియా కొడాలి గారు ఆమె హస్బెండ్ తో వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. ఓకేనా? మీరే చూసి పెడతారు అబ్బాయిని. హౌ నైస్. సో వెంకటేష్ గారు మనం చెప్పినట్లు బేసికల్లీ టెక్నికల్లీ అండ్ ఫైనల్లీ అన్నట్లు ఇట్స్ రియా కొడాలి హస్బెండ్ అక్కడ మేము కూర్చోబెడతాం. చూద్దాం. సో లేదండి, లైఫ్ లో నిజంగా చాలా కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చారు. ఆషామాషి కాదు ఒక ఆడపిల్ల ఈ స్థాయికి రావటం. అందం ఒకటే ప్లస్ కాదండి, తెలివి చాలా ఇంపార్టెంట్. ఆ తెలివితో మీరు ఇంత దూరం వచ్చారు. బట్ ఎన్నో చూసుంటారు మధ్యలో ఇంత దూరం రావటానికి. అవన్నీ కూడా మీరు ఎంతమంది నొప్పించినా, ఎన్ని మాటలు అన్నా, ఏది చేసినా భరించి ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఈరోజు రియా కొడాలి అంటే ఒక బ్రాండ్ అనే స్థాయికి మీరు ఎదిగారు. కాబట్టి ఇంకా ఇలానే ముందుకెళ్ళాలని, దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మంచి ఫ్యామిలీని కూడా మీకు వచ్చి యాడ్ చేయాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రియా కొడాలి గారు. థ్యాంక్ యూ సో మచ్. తొందరలో మళ్ళీ మీ ఆయనతో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేద్దాం. అబ్బో, ఆ రోజు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు వ్యూయర్స్ కి? ఏం లేదండి, ఐ జస్ట్ హ్యావ్ అ మెసేజ్ టు గివ్ దెమ్. స్ప్రెడ్ లవ్ అండ్ నో హేట్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దిస్. ఇప్పుడు వైరల్ అయ్యానేమో ఒక 8 months లో 10 months లో, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐ హావ్ బీన్ ఇన్ ద లైమ్ లైట్ లాస్ట్ 12 years. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అప్పుడు ఆర్కుట్ జమానా నుంచి, ఫేస్బుక్ నుంచి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ లో కూడా ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఐ హావ్ నెవర్ సెడ్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ నెగటివ్ అబౌట్ ఎనీబడి. ప్రతిదీ ప్రేమ గురించి రాసా, నేచర్ గురించి రాసా, యానిమల్ రెస్క్యూ గురించి రాసా, పాజిటివిటీ గురించి రాసా, మెంటల్ శానిటీ గురించి రాసా, స్ప్రెడ్ లవ్ అండ్ నో హేట్ గురించి రాసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ హావ్ నెవర్ published anything online or offline which is negative. And ఇప్పుడు కూడా I will say spread love and no hate. Okay. Yeah, that's about it. I have nothing else to say. Super. So ఇలానే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రోషన్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.